హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? ఇది ఫ్రైడే రోజు వీడియో అండి. పిల్లలకైతే ఫ్రైడే రోజు నుంచెల్లే ఎగ్జామ్స్ ఉండే, కానీ ఫ్రైడే రోజు బంద్ అయితే చెప్పారనమాట. సో కొన్ని విషయాలైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా పనులు చేస్తూ అయితే వీడియోనైతే షూట్ చేస్తున్నానండి. యాక్చువల్లీ మన ఛానల్కి అంటే ఉమెన్ ఎక్కువ చూస్తారండి, లేడీస్ ఎక్కువ చూస్తారు. అంటే ఈ మధ్యగానే కాదు, మనకు గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు కూడా చాలామంది అంటే ఎగ్జామ్ రాయడానికి వచ్చిన సిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ మదర్స్ కూడా నన్ను చూసి కొంతమంది అయితే నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. మీ వల్ల చాలామంది మారుతున్నారమ్మా అని చెప్పేసి, చాలామంది హౌస్ వైఫ్స్ బయటకు వచ్చి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అయినా సరే సపోర్ట్ లేకుండా చదవచ్చు అని చెప్పేసి, నువ్వు నిరూపించావు తల్లి అని చెప్పేసి చాలామంది మదర్స్ కూడా నాతో మాట్లాడడం జరిగిందనమాట. అంటే గ్రూప్ 1 మెయిన్స్ అక్కడ సెంటర్ దగ్గర, కోటి దగ్గర. సో ఇంకా నిన్న మాత్రము నాకు ఒక మెయిల్ వచ్చిందండి. ఒక మదర్ అనమాట. మదర్ తన కూతురికి చెప్తుందనమాట. అంటే సేమ్ అంటే నాలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటామో అలాంటి వీడియోసే మనం చూస్తూ ఉంటాము. అండ్ అలాంటివి మనం చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాము కదా. సేమ్ అనమాట. అంటే తన కూతురు కూడా సేమ్ నాలాంటి సిచ్యువేషన్లోనే ఉంది. సో తనకైతే ఫస్ట్ ఒక పాప. ఇప్పుడైతే తను అంటే ఆఫీస్కి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉండి ఇంకా ఇంట్లోనే పాపను చూసుకుంటూ అయితే ఉంటుందన్నమాట. అయితే తను వచ్చేసి బెంగళూరులో ఉంటారంట, వాళ్ళ అమ్మ వాళ్ళు విలేజ్లో ఉంటారంట. సో ఇంకా తన హస్బెండ్ కోసం ఇంకా అక్కడే ఉంటున్నారనమాట బెంగళూరులో తన పాపను చూసుకుంటా. కానీ ఫోన్ చేసిన ప్రతిసారి డిసప్పాయింట్గా, అంటే డిమోటివేట్ అవుతున్నట్టు, ఇంకా నా లైఫ్ ఇంతే, నా కెరీర్ అయిపోయింది. అంటే ఇక్కడ చాలామంది ఏంటిదంటే ఇంతకుముందు జాబ్ చేస్తున్న వాళ్ళు ఇంకా ఒకసారి అంటే జాబ్ కోల్పోయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. వాళ్ళకు మాత్రం మోరల్ సపోర్ట్ అనేటువంటి చాలా అవసరం. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రావాలి, హస్బెండ్ నుంచి సపోర్ట్ రావాలి. ఇంకా ఖచ్చితంగా వాళ్ళని ఎప్పటికప్పుడు మనము అంటే వాళ్ళని ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురాకపోతే నిజంగా చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి కేసెస్ అంటే ఇలాంటి ఈమెయిల్స్ నేను చాలా చూసాను, మనం బయట కూడా చాలా చూస్తూనే ఉన్నాం కదా. సో ఇంకా ఆ సిస్టర్ వచ్చేసి ఇంకా అంటే తనని తను ఇంకా నేను దేనికి పనికిరాను అని చెప్పేసి అనుకుంటా ఉంటే, ఈ వాళ్ళ మదర్ వచ్చేసి నా వీడియోస్ అయితే షేర్ చేయడం స్టార్ట్ చేశారంట. ఒక 1 year బ్యాక్ నుంచి ఇంకా తను చూస్తుందంట. ఈ మధ్యకాలంలో ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాక బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. చిన్న పాప, అంటే ఇప్పుడు 3 years అయి ఉంటుంది నాకు తెలిసి. అయితే మెల్లగా నర్సరీ అట్లా అంటే ప్లే స్కూల్ వేసినట్టున్నారు నాకు తెలిసి. మొత్తానికైతే ఆ సిస్టర్ అయితే నాకు మెయిల్ చేశారండి. ఇట్లా మా మదర్ మీ గురించి చెప్పారు, మీ వీడియోస్ చూడమని. నేను అప్పుడప్పుడు చూస్తాను, కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. ఒకసారి చెప్పండి అక్క, నిజంగా అసలు బయట సొసైటీలో అసలు జాబ్ చేయకపోతే ఒక మనిషికి అసలు విలువ ఇస్తలేరు కదా. అసలు నువ్వు ఎంత కష్టపడ్డా సరే, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నా కూడా, పిల్లల్ని చూసుకుంటూ పిల్లల కోసమే మనం బయటికి వెళ్ళలేకపోయినా కూడా సొసైటీ మనల్ని ఎందుకు గుర్తించదు? అంటే ఇంకా జాబ్ చేస్తేనే విలువనా? ఇంటి పనులు చేసుకొని పిల్లల్ని చూసుకుంటే విలువ ఇవ్వదా అని చెప్పేసి సిస్టర్ ఒక పెద్ద ఈమెయిల్ అంటే తన పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకున్నారండి. నేను ఆ సిస్టర్ తోటే పాటు ఇలాంటి సిచ్యువేషన్ చాలామంది హౌస్ వైఫ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ సిచ్యువేషన్స్ లైక్ దిస్, ప్లీజ్ అప్రోచ్ మేము. డెఫినెట్లీ మోరల్ సపోర్ట్ అయితే మన ఛానల్ నుంచి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ హౌస్ వైఫ్స్ అనమాట. అట్లాంటి సపోర్ట్ వాళ్ళకు దొరికితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకటి చెప్తున్నాను, మీరు అంటే ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు ఏంటిదంటే పెళ్ళయింది అని అంటే ఇంకా వాళ్ళ పని ఇంకా కేవలం ఇంటి పనులు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం, అంట్లు కడగడం, బట్టలు పిండడం, అన్నీ ఇంకా ఎవ్రీథింగ్ వాళ్ళే చేసుకుంటారు. సో అట్లాంటి వాళ్ళని దేవతలా చూసేవాళ్ళు అనమాట. అంటే ఇంకా ఇంటి ఇల్లాలు అని ఇంకా వాళ్ళని ఎట్లా అంటే ఇంకా నిజంగా ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి, ఇలాంటివన్నీ కొటేషన్స్ ఆ జనరేషన్ నుంచే వచ్చినాయి అనమాట. ఇంకా వాళ్ళు బయట జాబ్ చేయకపోయినా కూడా వాళ్ళు ఇంటి పనులు చూసుకుంటే వాళ్ళకు చాలా బాగా గుర్తింపు ఉండేది. కానీ సేమ్ అవన్నీ పనులు ఈ జనరేషన్ హౌస్ వైఫ్స్ కూడా చేస్తున్నప్పటికీ జాబ్ చేసుకుంటూ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది పిల్లల్ని చూసుకునేటందుకు సపోర్ట్ లేక ఇంకా జాబులు రిజైన్ చేసి మరి ఇంట్లోనే ఉండి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడమో, లేకపోతే ఇంకేదైనా పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడమో ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రము లేదనమాట, గుర్తింపు అయితే లేదు. ఒకటి మాత్రం చెప్తున్నానండి, నువ్వు ఎంత కష్టపడ్డా సరే మనకంటూ ఒక సంపాదన లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ లేడీస్ అనే కాదు ఎవరికైనా అసలు గుర్తింపు అయితే లేదు. అట్లా అని చెప్పేసి ఇప్పుడు నేను నా వీడియోస్నే కంప్లీట్గా మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసి అన్నాను. నేనేంటిదంటే ఇప్పుడు నా వీడియో మీరు చూస్తున్నారు కదా, సో నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ అండి, ముఖ్యంగా హౌస్ వైఫ్నే ఎందుకు అంటున్నానంటే, మనకేంటిదంటే మగవాళ్ళు బయటికి వెళ్ళి, హస్బెండ్ బయటికి వెళ్ళి జాబ్ చేసి వస్తారండి. కానీ పిల్లల్ని చూసుకోవాల్సిన కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మన మీదనే ఉంటుందన్నమాట. మనం పిల్లల్ని బయట వదిలేసి వెళ్ళలేము. సో నాలాగనే ఇంట్లోనే స్ట్రక్ అయి ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను, అది మీ అందరికీ తెలుసు. ప్రజెంట్ నోటిఫికేషన్స్ లేవు. ఇంతకుముందు కోర్ట్ ఎగ్జామ్ అప్లై చేశాను, అది రాసాను, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు అయితే నేను ఖాళీగా కూర్చోలేను కదా. సో నాకంటూ యూట్యూబ్ అనేటువంటిది ఒక సోర్స్ ఉంది. సో నేను యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకుంటూ
చేసుకుంటూ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ దాంతోపాటు నేనైతే మళ్ళీ డైరెక్ట్గానే చెప్తున్నానండి. నాకు తెలిసి ఇంత డైరెక్ట్గా ఇంత క్లియర్గా ఎవ్వరు చెప్పరు నాకు తెలిసి యూట్యూబర్స్. నేను ఒకటే అనుకున్నానండి, నాకు యూట్యూబ్ అనేటువంటిది ప్రతి నెల పేమెంట్ అయితే రావట్లేదు. అంటే నువ్వు 2 నెలలకు సరిపడా ఇచ్చినా సరే 2 నెలలకు $150, $170 ఇచ్చినప్పటికీ కూడా నాకు ఎవ్రీ మంత్ పేమెంట్ రావాలి అనేది నా ఉద్దేశం అనమాట. ఒక యూట్యూబర్కి నెలకు $100 అంటే నాలాంటి చిన్న యూట్యూబర్స్కి నెలకు $100 రావాలంటే చాలా కష్టము. అయినప్పటికీ కూడా నేను ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ ఇది రాకపోయినా ఇప్పుడు నా వల్ల అయినంత చేస్తున్నాను. అట్లా అని చెప్పేసి హెల్త్ ఖరాబ్ చేసుకొని మరి $100 రావాలని చెప్పేసి అన్ని వీడియోస్ అన్నీ ఏది పడితే అది వీడియోస్ పెట్టడం అట్లాంటివి ఏం నేను చేయలేను. నాకంటూ కొన్ని అంటే ఉంటాయి అనమాట బౌండరీస్. ఆ బౌండరీస్ దాటి నేను వెళ్ళలేను. సో నేనైతే నా చేతనైనంత నేను చేస్తున్నాను. ఇన్ కేస్ రాలేదనుకోండి, సో నెలకి అట్లీస్ట్ ఇప్పుడు యూట్యూబ్ నుంచి నాకు 1 మంత్కి నాకు $100 క్రాస్ కాలేదు అంటే ఇంకా ఆ మంత్ నాకు జీతం ఉండదన్నమాట నాకు. సో ఇంకా ఆ టైంలో నేనేం చేయాలి? సో నాకంటూ ఇంకొక ఇన్కమ్ సోర్స్ అనేటువంటిది ఉంది కదా, సో దాని మీద వర్కౌట్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఆపర్చునిటీస్ అనేటువంటిది నిజంగా చెప్పి రావండి. మన చుట్టూ ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అనుకుని మనమే తెలుసుకొని మనమే క్రియేట్ చేసుకోవాలి. సో నేనైతే అనుకున్నాను, ఆల్రెడీ నా దగ్గర విష్లింక్ అనేటువంటిది ఒక సోర్స్ ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పేసి లేడీస్, మై డియర్ సిస్టర్స్, మీరు మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పేసి స్టార్ట్ చేయడం అలాంటివి చేయకండి. నేనేంటిదంటే అంటే డబ్బులు పెట్టి ఎక్కువ డబ్బులు పెట్టి మళ్ళీ దాని నుంచి మనకు రిటర్న్స్ రాకపోతే బాధపడాల్సి వస్తుంది. చెయ్యండి, నేను చేయొద్దని చెప్పట్లేను. కాకపోతే నేను దానికి కూడా ఒక అడ్వైస్ ఇస్తాను. యాక్చువల్లీ నాకేంటిదంటే ఇంకా మీషో రివ్యూస్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. వీళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళ దృష్టిలో మనం చెడు అయిపోతాం అది ఇదని చెప్పేసి ఆగిపోయాం అనుకోండి, మన సంపాదన మనమే కోల్పోయినట్టు అవుతామండి. సో నన్ను చాలామంది ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటారు, అసలు ఈమె ఛానల్ ఏంటిది, ఈమె చేస్తున్న వీడియోస్ ఏంటిది, మళ్ళీ బట్టలు అంటది, ఇంకేదో అంటది అని చెప్పేసి ఎంతోమంది నన్ను అనుకొని ఉంటారు. అంటే కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది బయటికి చెప్పరు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు ఒకటేనండి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నాకంటూ ఒక సంపాదన అనేటువంటిది నేను క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో చేద్దాం అంటే నేనైతే ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అది కనుక వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, వదిలేయాలి. ఇప్పుడు నువ్వు ట్రై చేయకుండా నాకు జీతం రావాలి అని చెప్పేసి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? వీళ్ళని ఇట్లా అడిగే బదులు మనకు ఏదైతే ఉందో సోర్సు, ఆ సోర్స్ మీద వర్క్ చేయడంలో తప్పేం లేదు కదా అని అనిపించింది. సో నేనేమంటున్నానంటే, నేను మీకు ఇస్తాను అడ్వైస్ ఏంటిదంటే, యూట్యూబ్ ఛానల్ రన్ చేయండి. మనకి ఏంటిదంటే బయటికి వెళ్ళలేకుండా ఇంట్లోనే స్టక్ అయిన నాలాంటి హౌస్ వైఫ్స్ అందరికీ యూట్యూబ్ అనేటువంటిది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఫేస్ చూడకుండా అంటే ఫేస్ కనబడకుండా కూడా మనము చేసుకోవచ్చు. రివ్యూస్ ఇవ్వండి. మనం ఏంటిదంటే ఇప్పుడు కొత్తగా మీషో నుంచి ప్రోడక్ట్స్ తీసుకొని వాటిని రివ్యూ ఇచ్చి ఆ విష్లింగ్ క్రియేట్ చేసుకొని అది చేయడం బదులు నేనేమంటున్నా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో మీషో సామాన్లు చాలా ఉంటాయి. మీషో నుంచి తెచ్చుకున్న బట్టలైనా కావచ్చు, ఇంకేమైనా హౌస్ హోల్డ్కి సంబంధించిన అప్లయన్సెస్ కావచ్చు, ఇంకా ఏదైనా ఉంటాయి కదా, సో వాటిని రివ్యూ ఇవ్వండి. నేనేమంటున్నా, ఫస్ట్ ఉన్న వాటి నుంచి బయటకు వద్దాం. ఉన్న అన్ని రివ్యూస్ ఇచ్చిన తర్వాత అప్పుడు కొత్తవి కొనుక్కొని రివ్యూ ఇచ్చి రిటర్న్ చేయడం. అందరూ ఇదే చేస్తారండి, చాలామంది ఇదే చేస్తారు. సో అట్లా చేయండి. నేను కూడా ఫస్ట్ ఏమనుకున్నానంటే కొత్తవి తీసుకుందామా అని చెప్పేసి అనుకున్నా. కొత్త ఎందుకు, ఆల్రెడీ నేను చాలా తీసుకున్నానండి హౌస్ వామ్కి. అంటే నాకు ఈ మధ్యలో అసలు టైం కుదరక మొబైల్లో స్టోరేజ్ అయితే అసలు లేదండి. ఇంకా అది మొబైల్ స్టోరేజ్ పిల్లల ఫొటోస్ మా చిన్నప్పటి నుంచి అంటే నా పిల్లల చిన్నప్పటి నుంచి ఉన్న వీడియోస్ అవన్నీ ఉన్నాయి. అవి డిలీట్ చేయబుద్ధి కావట్లేదు. ఎంత గూగుల్ డ్రైవ్లోకి ఎక్కించినా కూడా గూగుల్ డ్రైవ్లో కూడా స్పేస్ ఉండట్లేదు. ఈమెయిల్స్ ఓపెన్ అవ్వకపోవడం, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవ్వకపోవడం, సో ఇవన్నీ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఇంకా మెల్లగా యూట్యూబ్లోనే వీడియోలా కన్వర్ట్ చేసుకొని ఇంకా అవన్నీ డిలీట్ చేసి ఇంకా నేనైతే మెల్లగా వీడియోస్ అయితే షూట్ చేస్తున్నానండి. కుదిరినప్పుడల్లా వీడియో షూట్ చేసుకొని ఇంకా మెల్లగా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎడిట్ చేసుకోవడం అవన్నీ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మెల్లగా ఫస్ట్ అయితే ట్రై చేద్దాము. మనకేంటిదంటే వీళ్ళని చూసి వాళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళు సంపాదిస్తున్నారని వీళ్ళ వీడియోస్ అట్లానే చూసుకుంటూ ఉండే బదులు సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అది అని ఆలోచించండి. మొన్న రీసెంట్గానే చూసానండి, ఆదిరెడ్డి ఉంటారు కదా బిగ్ బాస్. సో ఎగ్జాక్ట్లీ నేను స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడే నాకు ఆ వీడియో కనిపించింది అనమాట. నిజంగా నేను షాక్ అనమాట. లిటరల్లీ నేనైతే అంటే షాక్ అయిపోయాను. అదేంటి నేను అనుకున్నప్పుడే ఇలా రావడం ఏంటి అంటే మేబీ దేవుడు కూడా సంకేతం ఇలానే ఇస్తున్నాడేమో అని చెప్పేసి అనుకున్నాను. నేనైతే స్టార్ట్ చేశానండి. కానీ ఏదైనా సరే మంత్లీ పేమెంటే అనమాట. ఇప్పుడు విష్లింక్ అయినా సరే మంత్లీ పేమెంటే. కాకపోతే నాకు విష్లింక్ నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ వస్తుందండి. ఒక 100 అయినా 70 అయినా నాకు
నాకేంటంటే మంత్లీ ఇన్కమ్ అనేటువంటిది నా అకౌంట్లో పడాలి ఎంతో కొంత. ఇప్పుడు 160 కదా అని చెప్పేసి చులకనగా నేను అస్సలు చూడను. అది కూడా ఒక అమౌంటేనండి, దేనికైనా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక రూపాయి మనకు అంటే రావడం అనేటువంటిది స్టార్ట్ అయింది అని అంటే నువ్వు తోవ వెతుక్కున్నట్టు. సో వన్స్ నువ్వు తోవ వెతుక్కున్న తర్వాత నువ్వు ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ ఏది తప్పు ఏమి చేయట్లేము, మన ఓన్ కంటెంట్ను మనమే క్రియేట్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ జాయిన్ బటన్లో ఉన్న వాళ్ళకి కోర్టు ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చెప్పానండి. ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను, మిగతా అన్ని క్వశ్చన్స్ అన్నీ రాసుకున్నాను. నాకు డిజిటల్గా ఇవన్నీ చేయడం నాకు రాదండి. సో ఇవన్నీ ఆల్రెడీ క్వశ్చన్స్ అయితే అన్నీ రాసుకున్నాను అనమాట. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ ఇవన్నీ రాసుకున్నాను. జాయిన్ అనేటువంటిది ఒక 1 మంత్ ఫ్రీ ట్రయల్ ఉందంటండి, అంటే డబ్బులు కట్టకుండా ఉందంట. ఒకసారి ట్రై చేయండి. డబ్బులు కట్టకుండా ఉంది అని అంటే జాయిన్ అవ్వండి, లేదు అంటే జాయిన్ అవ్వకండి. నేనేంటిదంటే అట్లీస్ట్ మనము గ్రూప్ 4 లెవెల్ అయినా ప్రిపరేషన్ అనేటువంటిది ఆల్రెడీ జాయిన్ అయి ఉన్న మెంబర్స్కి అయితే గైడెన్స్ లాగా ఇద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. నేను ఇలా జాయిన్ అవ్వండి అని అనగానే నా మీద నమ్మకంతో చాలామంది జాయిన్ అవుతున్నారు. వద్దండి అలా వద్దు, మీరు అంటే అనవసరంగా నేను ఆస్పిరెంట్ దగ్గర నుంచి ఉత్తి పుణ్యానికి అయితే నేను డబ్బులు అయితే తీసుకోను, వద్దండి. అండ్ చాలామంది కూడా అంటే మెంబర్షిప్ అనేటువంటి తీసుకుంటున్నారు కానీ ఎగ్జిట్ అవ్వట్లేరు. ఎగ్జిట్ అయిపోండి. ఇన్ కేసు మీరు ఎవ్రీ మంత్ కొంతమంది అయితే కడుతూనే ఉన్నారు, వద్దండి అట్లా అస్సలు వద్దు. మీరు ఎవరైనా కనుక్కొనైనా ఎగ్జిట్ అయిపోండి మెంబర్షిప్ నుంచి. అంటే యాక్సెస్ చేస్తున్నంతసేపు ఓకే, కానీ మనం యాక్సెస్ చేయకుండా ఉత్తి పుణ్యానికి డబ్బులు ఎందుకు కట్టాలి చెప్పండి. సో ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను కోర్ట్ ఎగ్జామ్కి సంబంధించిన ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చెప్తున్నానండి. అంటే దీనికి సంబంధించిన ఇంకా కొన్ని కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సింది ఉందన్నమాట. స్టాటిక్ జీకే అనేటువంటి చెప్దామని చెప్పేసి చూస్తున్నాను. సో అంతేనండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.